సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పద్మావతి. సమ్మర్ వచ్చేస్తుంది. సో సమ్మర్ వస్తే తెలిసిందే కదండి, వడదెబ్బ. సో ఎండల్లో ఎక్కువగా తిరగలేము. సో దానివల్ల ఎక్కువగా అందరూ కూల్ వాటర్ అని, కూలింగ్ వాటర్ అని, ఇంకా డ్రింక్స్ అని అవి ఇవి ఎన్నెన్నో తాగుతూ ఉంటారు. సో వాటికంటే హెల్త్కి మంచిదైన కొబ్బరి బొండాల వాటర్ తాగడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలం. కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగడం కన్నా ఇట్లాంటివి తాగడం వల్ల మన హెల్త్ బాగుంటుంది, మనం బాగుంటాం, మన కుటుంబం కూడా బాగుంటుంది. సో మనకి దీనివల్ల ఏంటి బెనిఫిట్స్, ఇట్లాంటి మరి ఎన్నో విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సంగయ్య. ఈ వ్యాపారం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తూ ఉంటున్నారా? ఇక్కడ. ఇంతకు ముందు ఏమేమి చేసేవారా లేకుంటే ఇదే వ్యాపారం? వ్యాపారమే చేస్తాం. ఓకే, మీరు ఎట్లా అమ్ముతూ ఉంటారు వీటిని? ఇది ఫస్ట్ 60 రూపాయలు ఉంది మేడం, ఇప్పుడు 50 రూపాయలే. ఎందుకని? ఇది తాగితే ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్ కూడా చెప్తారు. ఇది ఎందుకంటే ఇది హాస్పిటల్లో డాక్టర్ తాగమని చెప్తారు. ఇది తాగితే ఒక గ్లూకోజ్ ఎక్కినట్టు పవర్ ఉంటుంది ఇది, కొబ్బరి బొండ తాగితే. దానివల్ల ఇంకా కేరళ, బెంగళూరుకి వెళ్ళి మళ్ళా తీసుకొచ్చి ఆంధ్ర తీసుకొచ్చి ఇంకా మనం చేస్తాం అన్నమాట. అక్కడి నుంచి మీరు ఇక్కడికి ఎగుమతి చేయించుకుంటూ ఉంటారా? అయితే మేము డబ్బులు వేస్తే ట్రాన్స్ఫర్ చేస్తాం మేడం. రోజు తీసుకొచ్చి చేస్తారు. ఓకే, ఈ కాయలు ఎందుకని ఒకటి ఆరెంజ్ రంగులో ఉంది, ఒకటి గ్రీన్ కలర్ లో ఉంది, ఏంటి డిఫరెన్స్ వీటి మధ్య? మేడం ఇది తోడ బెంగళూరు కాయలేమో పచ్చ కలర్ లో వస్తాయి, ఈ కేరళ ఏమంటే ఇట్లా ఈ కలర్ లో వస్తాయి. కలర్ ఒకటే డిఫరెంట్ ఉంటుందా? టేస్ట్ కూడానా? టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మేడం. కొంచెము ఇది తీయగా వస్తుంది, కొంచెం ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ తాగుతారు ఇది. ఓకే, అట్లా. సో మీరు ఇట్లా కాయలు పలంగానే అమ్ముతారా లేకుంటే బాటిల్స్ లో? బాటిల్స్ కూడా అమ్ముతాం మేడం. ఓకే, బాటిల్స్ లో. బాటిల్స్ అయితే ఎంత? 120 బాటిల్. ఇదేమో 60 రూపాయలు, 50 రూపాయలు కొట్టేసారు. ఈ అయితే బాటిల్ 60 రూపాయలు. తక్కువ రేట్లే ఉన్నాయి మరి ఇక్కడ అన్ని దగ్గర పోలిస్తే. ఇవి కొన్ని అలాగ వస్తాయి మేడం, దాన్ని బట్టి రేట్ పెట్టి అమ్మాల్సి వస్తుంది. సో మీకు ఎన్ని డేస్ కి ఒకసారి ఎగుమతి చేయించుకుంటూ ఉంటారు వీటిని? డైలీ. సో ఇవి పాడైపోవడం, ఖరాబ్ అవ్వడం ఇలాంటి ఏమి ఉండదు మేడం. ఎన్ని రోజుల వరకు ఉంటాయి ఇవి నిల్వ మీరు స్టాక్ చేయించుకుంటే? 2 రోజులకు ఒకసారి వేపించుకుంటాం మేడం. లోడ్ వచ్చేసి దించిపోతారు. అయిపోయిన వాళ్ళకి మాకు ఫోన్ చేసిన మనం మాకు తెచ్చేసిపోతారు. మళ్ళీ తెచ్చేసిపోతారు. షాప్ ఇక్కడనే ఉంచేసి వెళ్ళిపోతారా? మీ నైట్ టైం వెళ్ళడం ఇక్కడే ఉంచేసిపోతారు. ఇక్కడ తీసేది ఏమి ఉండదు మేడం, ఇక్కడే ఉంటది. మరి ఎవరైనా దొంగలు వచ్చి అట్టుకెళ్ళిపోవడం? దొంగలు సీసీ కెమెరా ఇప్పుడు ఎవరికి తీసుకుపోతారు మేడం దొంగలు? ఇది ఎత్తుకపోవడం. మీ ఇల్లు ఎక్కడ? అది ఇక్కడ కార్మిక నగర్ పైన. కార్మిక నగర్ దగ్గరే. సొంత ఇల్లేనా? రెంటే మేడం. అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు అన్నారు ఇక్కడ? 25 సంవత్సరాల నుంచి ఉంటాము. 20 సంవత్సరం అయితే ఇది. మరి 25 సంవత్సరాల నుంచి కూడా బిజినెస్ చేస్తూ మరి రెంటిల్లు అంటే ఏం చేస్తాం మేడం? ఇంకా అంతే, ఇక ఏదో కడుపు కాలేజ్ పిల్లలకి కాలేజ్ ఫీజు, స్కూల్ ఫీజు అన్ని కట్టుకొని అంటే ఇంకా రెంట్ కంటే సరిపోతుంది. ఇంకే మరి వెనకేయడం లాంటి కడుపుకి బతుకులకి అంతే. ఇంకా ఏదో పిల్లలకి చదివించుకుంటాం అంతే. ఇంకా మరి గవర్నమెంట్ కూడా సొంత ఇల్లు పథకాలని ఇలాంటి ఇప్పుడు వచ్చినాయి మేడం. అగో కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇచ్చి వెనక తీసుకున్నాడు. వచ్చింది ఫోన్ చేసిరు, అన్ని చేసిరు, కానీ వెనక పోయినాయి. ఇప్పుడు చేసేదానికి తీసుకొచ్చి ఇప్పుడు లీడర్లు ఎట్టుంటారు, బోకర్లు అలా అమ్మక తిన్నారు. మరి దీనిపై మీరు ఎవరు రియాక్ట్ అవ్వలేదా? ఏం చేయాలి, ఇంకా దానికే పోయిండు కదా, అట్లా ఇవ్వకుండా పోయిండు. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, వచ్చింది. ఇంకేం ఆయన ఏం చేస్తాడో తెలీదు. తెలిసే చేస్తే బాగుంది. ఇంకా ముంగడికి ఆయన కూడా తీసుకొస్తారు. ఇక్కడ ఇది కూడా పోయింది అనుకో, ఇంకా చేసేది బట్టి ఉంటది మేడం. ఇంక చూడు, ఇప్పుడు నా పిల్లకి ఇప్పుడు కాలేజ్ ఫీజు కట్టాలి, ఇంకా 20,000 లేవు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. 20,000 కట్టాలి ఇప్పుడు నేను. ఇప్పుడు కాలేజ్ ఫీజు కట్టలేదు, ఏం లేదు. ఇంకా వాళ్ళు కాలేజీలకి రావద్దని చెప్తున్నారు. ఇప్పుడు 20 నిజంగా అమ్మా, నాకు అప్పదని చెప్పేది ఏముంది. ఇప్పుడు 20,000 కట్టాలి. ఇప్పుడు నీ రేపు వెళ్ళి ఇక కడితే వెళ్తుంది. ఒక 10,000 కట్టాలి. మళ్ళీ 18వ తారీఖే ఎగ్జామ్ ఉన్నాయి. నీ నెల మొత్తం కట్టేసేయాలి. ఏది కట్ట ఉంటుంది మేడం, ఏం చేయాలి చెప్పి. ఏదో ఇంకా చేసామని చేస్తాం అంతే. ఇంకా సంపాదిస్తున్నారు, ఏం లేదు మేడం. నెలకి ఎంత వరకు వస్తుంది మీకు ఆదాయం? ఏం లేదు మేడం, ఏమొస్తుంది. ఇక
అన్ని పోయినాక నెలకు వచ్చి 12,000 13,000 మిగులుతుంది. ఇంకా అన్ని అంతే. పోయినాక ఇంకేం దానికి వెనక వేసుకునేది ఏం లేదు ఇట్లా. దాంట్లోనే ఇంకా రూమ్ రెంట్లు అన్ని ఇవన్నీ కట్టుకొని పోతాయి. అంటే వస్తుంది మేడం. ఈ మెల్లగా అంటే 15,000 16,000కి వస్తుంది. ఇంకా దాంట్లోనే ఇంకా చూసుకోవాల్సి వస్తుంది. మీకు సీజన్ ఇది ఎక్కువగా ఏ కాలంలో నడుస్తుంది? ఎండాకాలంలో బాగుంది. ఎండాకాలం. ఎండాకాలంలో అయితే ఇంకా 4 నెలలు బాగుంటది. ఇంకా శీతాకాలం వర్షాకాలం శీతాకాలం వస్తేనే తక్కువ మేడం. మరి ఆ టైంలో కూడా ఇదే చేస్తూ ఉంటారా ఇదే లేకపోతే ఇంక ఏం పని లేదు. ఇంక ఇదే పని. మరి రాబడి లేనప్పుడు వేరేది ఏదైనా పెడితే ఏం చేస్తాం మేడం. నాకు ఇంకా పని ఏనికి రాదు. ఎప్పటికీ ఇదే ఇదే పని ఇదే. ఇంకా సో కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు మీతో ప్రవర్తించే విధానం గానీ? ఏం లేదు మేడం. అది ఏది కొట్టమంటే అది కొట్టి పంపిస్తుంది అంతే. ఎవరు కూడా కొంచెం ఏం చేయదు. ఓకే, మంచిగానే చూస్తూ ఉంటారు అయితే. అమ్మాయి అంటేనే గిరాకీ అయితే, లేకుంటే ఇంకా వాళ్ళతోటి మనం బిజీ చేసుకుంటుంటే ఇంకే ఆడ ఇది ఉన్నాడు ఎందుకు అని ఇంక వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఆడవాళ్ళు ఎక్కువ ఆడలు గానీ మగలు గానీ అమ్మాయి అని చెప్పి ఏదో మంచిగా కాయ కొడితే మళ్ళీ రేపు వాళ్ళే వస్తారు. ఓకే, అది చూసుకోవాలి, మనం చూసుకోవాలి. కానీ ఇంకా ఆడకి సరకు సురుకు చేస్తే ఇంకా వెళ్ళిపోతారు. అవును, కొనుక్కునే వాళ్ళ కొనుక్కలో కూడా వెళ్ళిపోతుంటారు. అవును. ఓకే, అట్లా ఉంటది. సో మార్నింగ్ ఏ టైంకి లేచి వస్తూ ఉంటారు ఇక్కడికి? పొద్దున 7 గంటల నుంచి 9-9:30 వరకు ఉంటాను సాయంత్రం. ఓకే, మీది సొంతూరు ఇదేనా? చూడు మేడం, అది కర్ణాటక. 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 కర్ణాటక నుంచి ఇక్కడికి వలస వచ్చేసారు. వచ్చేసినాము. ఎప్పుడు మా పిల్లలు ఇక్కడ పుట్టి ఇక్కడే చేసి అన్ని మొత్తం ఇక్కడ ఎంత నాకు పుట్టిన కర్ణాటక, పెరిగింది హైదరాబాద్. అయితే ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉండిపోయినాం. ఇంకా చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో, మొత్తం ఒక దేశంలో ఉన్నారు అట్లా. సో ఇంకా వీటి గురించి జనాలకి సరిగ్గా అవగాహనే లేదు. కొబ్బరి బొండాలు ఏంటి? కొబ్బరి బొండ తాగాలి మేడం. కొబ్బరి బొండ తాగితేనే హెల్త్ బాగా మంచిది. ఈ తాగితే మొత్తం హెల్త్ బాగుంటది, బలం వస్తుంది. తాగితే హెల్త్ బాగుంటది. ఇది గుల్కస్ అంత పవర్ దీనికి ఉంటది తాగితే. మంచిది. సో సమ్మర్ వస్తే మీకు మంచిగా వ్యాపారాలు జరుగుతాయి. సో మంచిగా మీకు ఉంటుంది. మిగతా సీజన్స్ లో అయితే ఇంకా ఏమీ ఉండదు. ఒక 4 నెలలు ఏమి ఉండదు మేడం. ఒక 4 నెలలు బాగుంటది. ఎండాకాలం వచ్చింది అనుకో, సో ఆ 4 నెలల వ్యాపారం జరిగినప్పుడైనా ఏమైనా అప్పుడు కొంచెం దొరుకుతుంది మేడం. దొరుకుతుంది అప్పుడైతే కొంచెం వెనకేసుకుంటారు. మిగతా కాలాల్లో అయితే ఇంకేమీ ఉండదు. అంతే. ఇప్పుడు మామూలుగా అంత గిరేకి లేదు. ఓకే, ఎండాకాలంలో అయితే ఇంకొక నెల అయితే ఇంకా లైన్ పూర మొత్తం ఇది ఒక రోజుకు మొత్తం ఇంత అయిపోతుంది. మరి సమ్మర్ లో సీజన్ కాబట్టి మీకు వ్యాపారం మంచిగా జరుగుతుంది కాబట్టి మీ చేయూత కింద ఎవరైనా పెట్టుకుంటారా ఇక్కడ? కొడుకున్నాడు కదా, మా అన్న కొడుకున్నాడు. సో మీ పిల్లలు వచ్చి సాయం చేస్తూ ఉంటారు. అంటే పిల్లలు చిన్న పిల్లలుగా కాలేజీకి వెళ్ళిపోతారు. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత సాయం చేస్తూ ఉంటారా? చేస్తారు కదా. ఓకే, అంటే మరి ఇంకొకరిని మీకే ఆదాయం తక్కువ ఉండి మీరు ఇంకొకరిని పని మనిషిని మీ కింద పెట్టుకొని వాళ్ళకి జీతం ఇవ్వడం అంటే అది మీకు కూడా బర్డేనే కాబట్టి. ఓకే, సో మీరు ఇంకేమైనా చేసేది ఏం లేదు, ఇంకా దీని మీదే మీ ఆదాయం అంతా కూడా? సో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిరు అది చేసిరు కానీ ఇప్పుడు రావట్లేదు. మున్సిపాలిటీ ఒకసారి మొత్తం ఎత్తి వేసిరు కూడా, అన్ని మొత్తం ఎత్తేసి అన్ని చేసిరు. ఇప్పుడు ఏమో రావట్లేదు అంతే. మరి రోడ్డు మీద పెట్టుకున్నందుకు ట్యాక్స్ కట్టమని కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఏం లేదు మేడం ప్రస్తుతానికి అయితే. ఇల్లు కలాలి తెలుసు కాబట్టి ఇంకేమన్నారు లేదు. సో ఆ ఇంటి వాళ్ళని అడిగి మీరు పెట్టుకున్నారు ఇక్కడ? ఇంకా పెట్టుకుని వాళ్ళు ఏ రోజు కూడా తీసేయండి ఇలాంటి ఏమి మంచిగానే ఉన్నారు. ఓకే, మంచిగా ఉండబట్టి ఇంకా మేము లేకుంటే తీయంటే తీయాల్సిందే, తప్పది కదమ్మా. ఏదో అడిగి పెట్టుకున్నాం అన్నమాట అట్లా. సో మరి ఆల్రెడీ ఒకసారి తీపించేశారు అన్నారు, మళ్ళీ ఇక్కడ పెట్టుకోవడానికి వాళ్ళే ఇచ్చారా మీకు అనుమతి? అనుమతి ఇచ్చారు. తీసేనప్పుడు అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయే వరకు తీసేసి మళ్ళీ అట్లా పెట్టి అవి కత్తిలు కొబ్బరికాయ కత్తిలు తీసుకుపోతారు, అక్కడనే తీసుకెళ్ళిపోతారు. ఓకే,
మళ్ళీ పోయి మీ ఫైన్ కట్టి తీసుకురావాలి. ఫైన్ కట్టాలి. ఫైన్ ఎంత వరకు కట్టించుకుంటారు ఫైన్? 200 300 ఫైన్ ఉంటది. కట్టి తీసుకురా మినిమం అయితే వాళ్ళకి 500 కట్టిసి రావాలి. ఉంటది 200 ఉంటది, 300 కట్టి 300 కలిసి 500 పెట్టి రావాలి. లేకుంటే ఎందుకని అంత ఎక్కువ? అంటే ఎంత ఉందో అంతే కట్టాలి కదా, ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం ఏముంది? అంటే వాళ్ళు ఉంటారు మేడం, వాళ్ళు చెప్పతే ఏం చెప్పదు, కమిషన్స్ వాళ్ళకి అంతే. మళ్ళీ ఇంకా దీని అంటే మీ ఆదాయమే తక్కువ. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వస్తారు చూడు, కొబ్బరి పండు కొట్టి అంటే కొబ్బరి పండు కొట్టి కూడా తాగి వెళ్ళిపోతారు, పైసలు కూడా ఇయ్యరు. మీ ఆదాయమే మీకు లేదంటే వాళ్ళు తెలియదు కదా. మీరు ఎప్పుడు చెప్పలేదా సార్ మాకు ఇట్లా అయితే ఇన్ని కొడతారు ఎందుకు దొరకదురా అంటారు. అంటే రుబాబ్ చేస్తూ ఉంటారు. ఇంకేం చేస్తాం మేడం, ఇంక నాలుగే ఏదో అయ్యామని బతకాలి కదా, వాళ్ళతోటి మన కొట్లాడు పెట్టుకుంటే వాళ్ళతోటి మనకెందుకు. ఏదో ఒక కొబ్బరి పండు కొట్టి పడేసి అది వెళ్ళిపోయి అంటే అయిపోతుంది అంతేగాని. కష్టం చేసుకుని బతికే మీ దగ్గరే వాళ్ళు అదే ఉంటుంది మేడం. పేదల మీదనే ఏదో రాయెత్తనికి వస్తారు కానీ ఉన్న మీద వేయరు. అవును అట్లా ఉంటది. సో ఎప్పుడైనా వచ్చింది ఎలాంటి సిచ్యువేషన్? ఇంత కష్టపడుతున్నాం కదా కానీ అయినా అట్లానే కాదు, ఇంత కష్టపడుతున్నాం అయినా కూడా ఎప్పటికీ సెటిల్ అవుతాం, ఎప్పుడు బాగుపడతాం, పిల్లల భవిష్యత్తు అన్ని ఇలాంటి ఎప్పుడేమైనా? ఇంకా మా పిల్లలకి మంచి చేద్దామనే ఉంది. ఇదే ఇంకా మనం అయిపోయి ఇంకా కొట్టి ఇంకా వాళ్ళకి ఏదో ఒక నేర్పించినాము, కాలేజీకి వేసి పోతున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చాలు అనుకుంటే ఇంకా అంతే. ఇంకా ఏం చేసేది వాళ్ళు మంచిగా మనకి కూడా కొంచెం ఏదో మంచిగా మంచి చదివించిన కానీ పేరు వచ్చే చాలు. అట్లా పిల్లలైతే మంచిగా చదువుతున్నారు, చదువుతాను మేడం, మంచిగా చదివించండి వాళ్ళని మంచిగా. మీలా నేను చదువుకోలేదు మేడం, చదువుకోలేకపోతే మా పిల్లలు చదివిస్తున్నాం. మీరు ఎంత వరకు చదివారు? ఏం లేదు, ఏల ముద్ర. మీ పేరు నా పేరు మా పిల్లలు నేర్పించరు, మా పిల్లలు నేర్పించరు అన్నమాట. మాకు తెలుగు రాకుండే, హిందీ రాకుండే, కన్నడ భాష ఒకటి వస్తుండే. కన్నడలో సంతకం చేస్తాయి, ఇప్పుడు 3 భాషలు సంతకం చేస్తాయి ఇప్పుడు. ఓకే. మీకు ఎంత మంది పిల్లలు? 2 మేడం. పాప బాబా? పాప పెద్ద, బాబా. ఓకే. 2 చదివిస్తున్నారు. 2 చదువుకుంటున్నారు ఇంకా. ఓకే. ఎక్కడ చదువుతున్నారు పిల్లలు? 2 ఎస్ఆర్ నగర్ మేడం. ఎస్ఆర్ నగర్ గాయత్రి కాలేజీలో, మాస్టర్ జూనియర్ కాలేజీలో, ఇక్కడ కూడా చెక్ పోస్ట్ ఒక. సో మరి ఫీజు కట్టాలన్నారు, మరి దానికి మేడం చాలా ఇబ్బంది. మీరు చెప్పండి బాగుండేది, అది మనమే ఇది నా బాధ ఇంకేదో చెప్తే వాళ్ళు ఏం చేయరు కదా. సో వెళ్ళి కాలేజ్ లో ఇలా మాట్లాడి ఇలా ఉంది అని అనేసి అంటే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేసేది ఏముండదా? అంటే చెప్తే ఆగుతారు, ఒక 10 రోజులు ఆగుతారు. ఇంకా నెలంతా ఆగంటే వాళ్ళ కూడా ఉంటది కదా మేడం, వాళ్ళకి నేను చెప్పనుకు ఉండదు కదా. వాళ్ళకి రెంట్ కట్టాల్సి ఉంటది, టీచర్ పైసలు ఇవ్వాల్సి ఉంటది, అది వాళ్ళు కూడా ఏదో చెప్తారు కథ, ఇంకా తప్పదు కదా. సో కష్టపడే వాళ్ళకే ఆ విలువ తెలుస్తుంది. సో మీరు కష్టపడుతున్నారు కాబట్టి అవతల వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు కదా. అదే మీ ప్లేస్ లో ఇంకెవరైనా ఉండుంటే వాళ్ళకే బోర్డన్ ఉంటే అయినా కూడా మా మీదే వాళ్ళు అని అనేసి మాట్లాడుతూ ఉంటారు. అట్లా ఉంటది కదా మేడం, వాళ్ళకి ఉంటది కదా, టీచర్ ఫీజు కట్టాలి, అది స్కూల్ ఇది కట్టాలంటారు, ఏదో చాలా ఉంటది వాళ్ళకి. వాళ్ళకి అనడానికి ఏమి ఉండదు కదా మేడం. ఓకే. సో విన్నారు కదండి. సో వీళ్ళకి కూడా కొంచెం మీరు సహాయం చేస్తేనే ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ జీవనాన్ని వీళ్ళు గడుపుకోగలుగుతారు. అండ్ సమ్మర్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి, వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి, ఆరోగ్యకరంగా ఉండడానికి ముఖ్య కారణం కొబ్బరి బొండం నీళ్ళు. సో ఇవి తాగడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే ఇలాంటి వాళ్ళకు కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు.